అన్న ఒక కామెంట్ వచ్చింది, మన ఫాలోవర్స్ గోమార్ల గురించి కూడా ఒక వీడియో చేయమన్నారు. గోమార్లు, పిరుదులు, మిన్నలు ఇట్లా వేరియేషన్స్ ఉంటాయి అనమాట. మోస్ట్లీ ఫార్మర్స్ ఏం చేస్తుంటారు, మెడికల్ షాప్కి వెళ్ళేసి గోమార్లు ఉన్నాయి, దేనికైనా కూడా గోమార్లు ఉన్నాయి, మందు తీసుకొని వచ్చేస్తారు. ఎన్ని లీటర్లలో ఎంత మందు కలపాలనేది కూడా వాళ్ళకి బేసిక్గా నాలెడ్జ్ ఉండదు. కానీ ఈ వీడియోలో మనం గైడ్ చేద్దాం. ఓకే, అయితే పిరుదులు కానీ గోమార్లకు కానీ లీటర్కి 2 ml నుంచి 3 ml మందును కలుపుకోండి. ఎప్పుడైతే మీ ఫామ్లో గోమార్లు ఉన్నాయి కనపడుతుందో వెంటనే అప్లై చేయడానికి చూడండి. లేదు కొంచెం ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు ఈ వీడియో చూడటం వల్ల వెంటనే మనం స్టార్ట్ చేద్దాం అనుకుంటే, ఎక్కువ ఉన్నప్పుడు కానీ నార్మల్గా మీరు స్టార్ట్ చేసినా కూడా యానిమల్కి ఎప్పుడైతే మీరు అప్లై చేస్తారో, మనం డైల్యూట్ చేసుకున్న మందుని ఎప్పుడైతే అప్లై చేస్తారో అదే రోజు షెడ్లో 4 మూలల ప్లస్ షెడ్ పైన కూడా, ఎందుకంటే ఫ్లైస్ కూడా ఉంటాయి అనమాట, మిల్లలు కూడా ఉంటాయి, వాటి షెడ్ పైన కూడా స్ప్రే చేయడానికి చూడండి. ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ అనేది ఎప్పుడు చేసుకోవాలి, ఈవినింగ్ టైంలో, ఎర్లీ మార్నింగ్లో, అట్లాంటిదప్పుడు మాత్రం అసలే చేయమాకండి. ఎందుకంటే ఈ డ్రగ్కి సన్ అనేది బాగా సపోర్ట్ చేస్తుంది. కంపల్సరీ 10 నుంచి 11 గంటల తర్వాతనే ట్రై చేయండి. ఇంకొకటి, మనం ఎప్పుడైతే ఈ మందుని అప్లై చేస్తామో అప్పుడు కంపల్సరీ గేదెల్ని కడగటానికి కానీ, మన డైరీ ఫామ్లో అప్లై చేసినాము గేదెల్ని కడగండి. లేదు కొన్ని గేదెలు బయటికి వెళ్తాయి, అడవికి కొండల మీదకి వెళ్తుంటాయి, గుట్టల మీదకి, వాటిని కంపల్సరీ నీళ్ళల్లో మునిగేటట్టుగా ప్రయత్నం చేయండి. షీప్ అండ్ గోట్లో కూడా ఈదించడానికి ప్రయత్నం చేయండి. క్లౌడీగా ఉన్నప్పుడు మాత్రం దీన్ని మాత్రం ఫాలో అవ్వమాకండి. వర్షం వస్తుంది, అట్లాంటప్పుడు కూడా ఈ డ్రగ్ని మాత్రం యూజ్ చేయమాకండి. ఇది సైపర్మెథ్రిన్ అంటే మనం ఇది ఒక పాయిజన్ లాగా అనమాట. లీక్ చేసుకోకుండా జాగ్రత్త తీసుకోండి.